మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారీ రోడ్ షో ఫైరింగ్ కట్ట నుండి బాలాజీనగర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ భారీ రోడ్ షోకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో ప్రజలకు అందించిన ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మే 13న అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. మల్లారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. రాగిరి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. బాబా బాణ్ మహారాజ్ చోర్సలగా ఎందుకంటే ప్రజలు రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలంతా తండోపతండాలుగా వస్తున్నారు. మిత్రులారా, ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, మరి గౌరవ కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేసిండ్రు, మరి భారతదేశమే చెప్పుకునే విధంగా మరి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ను మాత్రము ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఇంకో విషయం ఏంటంటే జవహర్ నగర్ అనేది మరి ఇంతకుముందు ఎట్లుంటునేది, మనం మల్లన్న వచ్చిన తర్వాత జవహర్ నగర్ చూస్తుంటే హైటెక్ సిటీ కూడా తక్కువ అనిపిస్తుంది. హైటెక్ సిటీ ఏం బాగుంది, జవహర్ నగరే బాగుంది.
అందరికీ నమస్కారం. జవాన్ నగర్, జవాన్ నగర్ అంటే మల్లన్న గుండెకాయే, మల్లన్న గుండెకాయే. జవాన్ నగర్ అంటే ఎవరు? మల్లన్న గుండెకాయే, మల్లన్న ప్రాణం, మల్లన్న శ్వాస, మల్లన్న గుండె. నాకు జవాన్ నగర్ ఈరోజు 10 సంవత్సరాలు ఎట్లుండే మన జవాన్ నగర్, ఇప్పుడు ఎట్లయింది? ఇప్పుడు ఎట్లయింది? కాంగ్రెస్ వచ్చింది, మన కొంప ముంచింది. మనకు అన్ని ఆశలు చెప్పిండ్రు, అన్ని దురాశలు చెప్పిండ్రు, అన్ని మోసపూరిత మాటలు చెప్పిండ్రు, అన్ని మాయ మాటలు చెప్పిండ్రు. ఆ ఊర్లో పడితే ఓట్లు వేసుకున్నారు. ఇంత మన కేసీఆర్ కు మనకి ఇబ్బంది పెట్టిండ్రు. భయపడేది లేదు, వాళ్ళ రంగు బయటపడ్డది. ఇవాళ ఇంత పెద్ద వచ్చినందుకు మన కారు గుర్తు మీద మన కేసీఆర్ గారు, మన ఎంపీ అభ్యర్థి రాగిల్ లక్ష్మారెడ్డి గారు, అదే మాదిరిగా మాజీ మన మేయర్ కావ్య గారు, మన కొండల్ పార్టీ ప్రెసిడెంట్ గారు, మన లలిత గారు, మన కార్పొరేటర్లు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కూడా పాదాభినందనం, పాదాభినందనం, పాదాభినందనం. ఒకటే చెప్తున్నాక, మీ మల్లన్న జవాన్ నగర్ ఈ రోడ్ వేసిండు మీ మల్లన్న, ఈ లైట్ పెట్టిండు మీ మల్లన్న, ఆ చెట్లు పెట్టిండు మీ మల్లన్న, మీకు 40,000 పట్టాలు ఇప్పించిండు మీ మల్లన్న, ప్రతి గల్లీలో రోడ్ వేయించిండు మీ మల్లన్న, మీ ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు మీ మల్లన్న. మల్లన్న మల్లన్న మల్లన్న. ప్రతిసారి చెట్లు పెట్టాం, హరితారం పెట్టాం, ప్రతి ఒక్కటి కూడా పార్కులు చేసాం, అన్ని చేసాం. జవాన్ నగర్ రూపురేఖలు మార్చినాం. కానీ దరిద్రం మన నెత్తి మీదకి వచ్చింది. 4 నెలలాయే ఆ చెట్లన్నీ ఎండిపోతున్నాయి అక్క, అన్ని వాడిపోతున్నాయి అక్క, నీళ్లు పోసే దిక్కులేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చేసింది. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు మాయమైనాయి. కాంగ్రెస్ వచ్చింది, అప్పుడు మనకు డంపింగ్ యార్డ్ మన నెత్తి మీద పీడ తెచ్చిపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళా వాసన వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. మళ్ళా డంపింగ్ యార్డ్ వాసన సురువైపోయింది. ఎవరు చూసే దిక్కు లేడు, వాడికి పోయే మాట్లాడేటోడు లేడు, ఎవరు లేడు. అంత దాదాలు అయిపోయారు, దాదాలు గుండగాళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ దాదాలు లెక్క తిరుగుతున్నారు, పైసలు వసూలు చేసుకుందామని తిరుగుతున్నారు. ఓ రామా, ఆ వెనుకటికి ఆడ బీఆర్లో ఉన్నట్టున్నది ఇక్కడ రాజ్యం. మళ్ళా సురువైపోయింది. నేనున్నాక 5 ఏళ్ళు మీరు నన్ను గెలిపించిర్రు, మీరు ఓటు వేసి నన్ను గెలిపించిర్రు. మీకు జవాన్ నగర్ కు వాచ్మెన్ లెక్క పనిచేస్తాక, వాచ్మెన్ లెక్క పనిచేస్తాక, ఎవడొచ్చినా ఎదుర్కొంటాక, మీకందరికి కూడా కాపలా ఉంటాక, మీకు అన్ని రకాల కూడా పని చేసే బాధ్యత నాదేనాక, నాదేనాక. కానీ ఒక్కసారి అక్క మీరు నన్ను గెలిపించారు. కానీ రేపు 13 తారీఖు మరి రాగి గెలిపించాలి. వాళ్ళకు బుద్ధి చెప్పిన వాళ్ళమైతాము, వాళ్ళకు బుద్ధి చెప్పిన వాళ్ళమైతాం అక్క. ఎందుకంటే లేకపోతే ఇప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి అక్క, ఇప్పుడే నల్ల నీళ్ళు వస్తలేవు అక్క. కేసీఆర్ గారు 85 కోట్లు పెట్టి మన పెద్ద పెద్ద రిజర్వేర్లు కట్టిండక్క, ట్యాంకులు కట్టిండక్క మన జవహర్ నగర్ కోసం. అంతకుముందు మనకు మురికి నీళ్ళు వచ్చు, డబ్బు నీళ్ళు వచ్చు, గాలిలో కూడా వాసన వచ్చు. అటువంటిది మన కేసీఆర్ నేనున్నా అక్క. ఇవన్నీ కూడా రిజర్వేర్లు, నల్ల లైన్లు, పైప్ లైన్లు, డ్రైనేజ్, రోడ్లు ఇవన్నీ వేయించినాక మీరు గుర్తుపెట్టుకోండి అక్క. ఎప్పుడు వస్తాడంటే అంత మోసమే, కరెంటు మోసమే, ఆ పింఛన్లు 4,000 ఇస్తాడు అది మోసమే, అంత దగ. ఆ ఫ్రీ కరెంట్ అంతా కూడా మోసమే, అన్ని మోసమే. ఈ బీఆర్ఎస్ పార్టీకి మీరు ఎంపీకి రేపు ఓటేస్తే
వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాము, తగిన 4,000 వసూలు చేస్తాము. మా అక్క చెల్లెళ్లకు 2,500 కూడా వసూలు చేస్తాము. ఏది ఇవ్వం, నీకు నేను ఉన్నాక మళ్ళా నేను దయచేసి మా అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు జవహర్ నగర్లో చెప్తున్నా, నేను పని చేసిన పని కనిపిస్తున్నది. దాన్ని చూసే నాకు ఓటేసి నన్ను గెలిపించారు. ఈ పనిని చూసే మళ్ళా మా రాజుడి లక్ష్మారెడ్డి అని కూడా గెలిపించాలి. మీరు మాయ మాటలు విని ఏదో చేసి ఆ కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతారక్క, ఈడికే మోసపోయినరక్క. నేను మీకు అన్ని ఇప్పిస్తా, మళ్ళా మనకు కేసీఆరే కావాలి.